మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందునాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన సూర్యోదయం సూచి కాపాడి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నడిదములకు ఏర్పాటు చేయడం దీని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-7 ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-7 ఈ విధంగా రాయబడినవి. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయన ఈ లోకములో తన బాల్య దశను అనగా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా తండ్రి చిత్తానుసారంగా ఆయన ఏ విధంగా అయితే ప్రవర్తించారో జీవించారో ఆయన యొక్క ఉద్దేశాలను ఆయన యొక్క ఆలోచనలను పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి కృప ద్వారా కుమారులమైతిమి అనే మాటను ఇక్కడ పౌలు ఉద్దేశిస్తున్నాడు. అంటే కృపచేత రక్షింపబడ్డ మనము, దేవుని కుమారులుగా పిలువబడుతున్న మనము, మన యొక్క స్థితి దేవుని యందు ఏ విధంగా ఉండాలో ఆయన కుమారుడైన క్రీస్తుని బట్టి ఆయన మాటలలో తండ్రి ఉపదేశాలను ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్న మాట, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను అంటున్నాడు. అంటే వారసుడు అంటే ఆ కుటుంబము యొక్క సమస్తానికి అధికారము కలిగిన వాడిగా పుట్టిన బిడ్డను బట్టి చెప్తూ, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు అంటున్నాడు. బాలుడై ఉన్నంటే చిన్నప్పుడు తాను దాసుడిగా అనగా తల్లిదండ్రుల సంరక్షణలో తాను ఏ విధంగా అయితే పెరిగి పెద్దవాడవుతాడో ఆ విధానాన్ని పౌలు గుర్తు చేస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు బాల్య దశలో ఆ విధముగా తల్లిదండ్రులకు లోబడి ఆయన జీవించిన విధానాన్ని గుర్తు చేశారు. కాబట్టి ఇక్కడ తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొద్దకు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును అంటున్నాడు. అంటే తండ్రి తనకు నియమించే దినము, అంటే ఆయన తన కుమారుడు చేయవలసిన ఏదైతే దేవుని చిత్తమై ఉన్నదో ఆ చిత్తాన్ని జరిగించే వరకు సంరక్షకులుగా, అంటే ఎవరైతే ఆయన తల్లిదండ్రులు ఉన్నారో వారి యొక్క ఆధీనములో అతడు నివసించవలసి ఉన్నది, జీవించవలసి ఉన్నది అని ప్రభువుని ఉద్దేశించి పౌలు చెప్తున్నాడు. అందుకనే తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అంటే ప్రభువు తండ్రి యొక్క ఉద్దేశాలకు లోబడి ఆయన జీవిస్తూ తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఆయన వచ్చిన ఉద్దేశం ఏదైతే ఉందో దాని గురించి చెప్తాడు. అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును అంటున్నాడు. అంటే ఆనాడు యేసుప్రభు వారు వారి తల్లిదండ్రుల దగ్గర బాల్య దినాలలో ఎలాగైతే తండ్రి తల్లిదండ్రులకు సహకారంగా ఉన్నారో ఆ విధంగా ప్రతివారు కూడా సంరక్షకుని ఎదుట, అంటే కుటుంబము ఎదుట, తల్లిదండ్రుల ఎదుట వారు ఆ విధమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలి అని గుర్తు చేస్తూ, అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అంటున్నాడు. అంటే బాల్య దశలో లోకానుసారంగా మనం జీవిస్తూ ఆ లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఏదైతే పౌలు ఇక్కడ చెప్తున్నాడో ఏమంటున్నాడు, మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అంటున్నాడు. అంటే ఈ లోకానుసారంగా ఉంటూ
దేవుని చిత్తాన్ని ఎరగని స్థితిలో మనం ఉన్నాము కాబట్టి ఆ పరిస్థితులను పౌలు అక్కడ గుర్తు చేస్తూ, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను అంటున్నాడు. ఏ ధర్మశాస్త్రం అయితే ఉన్నదో ఆ ధర్మశాస్త్రానుసారముగా ఎవరో తండ్రి అయిన దేవుడైన ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించిన తరువాత ఆయన ఏ విధంగా అయితే జీవించి ఆయన ఏ విధంగా అయితే తల్లిదండ్రులకు లోబడి ఉన్నారో, ధర్మశాస్త్రానుసారంగా ఏ విధంగా ఆయన నడుచుకున్నారో, ఆ ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటూ ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించారో పౌలు చెప్తున్నాడు. అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంటున్నాడు. అంటే తన కుమారుని ద్వారా జరగవలసిన కార్యాన్ని గురించి తండ్రి చెప్తూ, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, అంటే మనము ఆయన బిడలుగా ఆయన కుమారులుగా చేయబడ్డకు ఆయన మనలను తన సొంత రక్తము చేత ఆయన మనలను సంరక్షించి కాపాడిన విధానము. కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటే ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అన్నాడు. ఈ ధర్మశాస్త్రమునకు లోబడి అంటే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించలేదు, దాన్ని కొట్టివేయలేదు, కానీ ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటూ తండ్రి యొక్క నీతిని, తండ్రి యొక్క ఉద్దేశాలను ఆయన మనకు తెలియజేశారు. కాబట్టి నేడు మనము ప్రభువునందు, ప్రభు యొక్క ఆ ప్రేమ యందు మనం ఏమవుతున్నామంటే కుమారులుగా మనము చేర్చబడుతున్నాం. అందును బట్టి కృప ద్వారా కుమారులమైతిమి అనే మాటని ఇక్కడ పౌలు ఉపయోగించాడు. కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపాసనం యొద్దకు రావాలంటే ఆయన చిత్తాన్ని అనుసరించి, ఆయన ఉద్దేశాన్ని అనుసరించి జీవించువారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏమిటి? మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఇప్పుడు మనము దేవునిని అంటే ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి తండ్రిని ఏ విధంగా వేడుకుంటున్నామో అనే మాటను చెప్తూ, మరియు మీరు కుమారులై ఉన్నందున అంటే దేవుని బిడ్డలై ఉన్న మనము నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మకు అన్నాడు. అంటే నాయన తండ్రి అని మనం మెరపెడుతున్న ఈ విజ్ఞాపనలు ఏవైతే ఉన్నావో వాటిని గురించి పౌలు ఇక్కడ చెప్తూ, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. అంటే ప్రభు యొక్క ఆత్మ నేడు మన హృదయాల్లో నింపబడడం ద్వారా మనము ఆయన యొక్క బిడలుగా, ఆయన యొక్క దత్తపుత్రులముగా మనము చేయబడుతున్నాము. అంటే తండ్రి తన కుమారుని ఏ విధంగా అయితే ప్రేమించారో, ప్రభు యొక్క మాటను అంగీకరించి జీవించువాడు ప్రభువునందు ఆ విధముగా కుమారుడిగా నివసించుననే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తూ, కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అంటే దేవుడు నీకు అనుగ్రహించు వాటిని, ఇప్పుడు తండ్రి తన కుమారుడైన ప్రభువుకి ఏ విధంగా అయితే సమస్తాన్ని అనుగ్రహించారో, నీవు ప్రభువునందు ఉంటే నీకు ప్రభువు సమస్తమును అనుగ్రహించును. అవన్నీ తండ్రి తన కుమారునికి ఇచ్చినట్లుగా కుమారుడైన ప్రభువు నీకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా సమస్తాన్ని నీకు అనుగ్రహించును అంటున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క మాటని విని విశ్వసించి ఏ కృపచేత అయితే రక్షింపబడ్డామో ఆ కృప ద్వారా కుమారులమైతిమి. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఆయన యొక్క సహవాసాన్ని కలిగిన వారమై ప్రభుతో పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించువారమై ఉండాలని భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా, కృపచేత రక్షింపబడ్డ మేము, కృపచేత కుమారులుగా పిలువబడ్డ మేము, అయా నీ రక్తము చేత నీ మాకు అనుగ్రహించిన నీ ఉన్నతమైన ప్రేమను బట్టి అయా నీవు ఏ విధంగా అయితే విధేయత కలిగిన వాడవుగా నీవు తల్లిదండ్రుల ఎడల నీవు జీవించి నీ బాల్య దశలను నీవు చూపించావో, నేడు మేమును నాయనా నీ యందు నీ వాక్యమందును అటు రీతిగా జీవించుటకు మాకు నీ సహాయము దయచేయండి. ప్రభువా, నిన్ను ఎరుగక నిన్ను తెలియక అనేకులు నశించి మరణమునకును నాశనమునకును నరకమునకు లోనవుతున్నారు. కాబట్టి అటు రీతిగా కాక నీ చిత్తమును ఎరిగిన వారమై, నీ చిత్తానుసారంగా జీవించే వారమై, నీ వాక్యానుసారంగా నడుచుకుంటకు మాకు మీ కృపనిచ్చినందుకు వందనాలు. ప్రభువా, మా నిమిత్తము మా పాపముల నిమిత్తము తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించుటకు మీరు ఈ లోకానికి పంపబడి ఉన్నారు. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచువారై ఉంటారో వారు నీ కుమారులుగా నీ బిడ్డలుగా వారు తీర్చబడతారని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నాయనా నీ యందు నిత్య నివాసము కలుగును గనుక నీతో యుగయుగాలు జీవించగలుగుటకు అట్టి సిద్ధపాటు మేమందరము కలిగి ఉండుటకు నీ మాటల యందు నీ ఉపదేశముల యందు నీవు అనుసరించిన విధానము ఏదైతే నీవు ధర్మశాస్త్రానుసారంగా నడిచి జీవించి ఆ ధర్మశాస్త్రానుసారంగా మమ్మల్ని జీవింపజేసి నేడు విశ్వాసములోనికి నీతికి సత్యానికి మమ్మల్ని నడిపించావో, నీ సత్యమును అనుసరించి నడుచున్నట్లు మా అందరికీ మీ కృపను అనుగ్రహించినందుకే వందనాలు. కృపచేత రక్షింపబడ్డ మేము కృపచేత నీ కుమారులుగా పిలువబడి నీతో పరిశుద్ధాత్మతో తండ్రితో సదాకాలము జీవించేవారమై ఉండినట్లు అట్టి కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. నాయనా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక నీ యందును నీ మాటల యందును నిలిచి నీ రాకడకు తగిన సిద్ధపాటు మేమందరము కలిగి ఉండటకు అట్టి కృప దయచేయమని, దీని పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాపై నుంచమని, ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాలను వారి అవసరతల్లో సహాయం దయచేయండి. ప్రత్యేకించి నాయన ఇంకనూ నాయన నేను ఎరగక తెలియక మరి దూరంగా ఉంటున్న వారు నీ వాక్యము ద్వారా నీ సత్యము ద్వారా నిన్ను సమీపించి నీతో యుగయుగాలు జీవించగలిగిన ధన్యతను యోగ్యతను కలిగి ఉండుటకు అట్టి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేక అదుషులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.